హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేంటి విశేషాలు చెప్పాలి. ఈరోజు అయితే మన గణేష్ మండపం అయితే వేయబోతున్నాము. అది ఏ విధంగా అంటే మన బోర్ పైపులు ఉంటాయి కదా, బోర్ పైపులతో అయితే వేస్తాము. మనం ఒక్కసారి పైపు తీసుకుని పెట్టుకుంటే ఒక 4-5 సంవత్సరాలు అయితే ఉండిపోద్ది. మనకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. మన సెకండ్ హ్యాండ్ పైపులు తీసుకొని మనకు పైపులు ఎంత అవసరం ఏంటి అని మొత్తం వెల్డింగ్ ద్వారా వెల్డింగ్ రూపంగా అయితే చేస్తాము. ఆల్రెడీ తగ్గ చేసాము. అది ఎలా చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ గణేష్ మండపం వేయడానికి అయితే. కానీ మనం మండపం వేసినాక జర కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మొత్తం పైపులతో ఉంటుంది కాబట్టి మన వైర్ కలెక్షన్స్, మన హోమ్ థియేటర్ స్పీకర్స్ పెడతాం కదా, వైరింగ్, డెకరేషన్, లైటింగ్స్ ఆ పైపులో కానకుండా చేసుకోవాలి. అది ఏ విధంగా వేస్తాం అనేది ఈరోజు చూపిస్తాం. ఓకేనా? మండపం అయితే పైపులతో ఇలా నిలబెట్టాలని ఈరోజు మాత్రమే చూస్తాను. డెకరేషన్ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఓకేనా? వీడియో మిస్ కాకుండా కంటిన్యూ చూడండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన పైపులతో అయితే గుడిసె స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ మేము గత 2 years కిందనే పైపులు అయితే సెట్ చేసాము. ఓకేనా? మేము ప్రతిసారి మేమైతే పైపులు హైట్ వచ్చేసి 12 ఫీట్లు, సైడ్లో వచ్చేసి 5-6 ఫీట్లు అయితే పెట్టాము. మేము హైట్ వచ్చేసి 14 కంటే 16-17 ఫీట్లు అయితే ఉంటుంది హైటు. సైడ్లో పైపులు వచ్చేసి 6 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది. అడ్డం వచ్చేసి 12 ఫీట్లు ఉంటుంది. చూసా ఇది ఎంత ఉందో అంత పొడవు అయితే ఉంటుంది గుడిసె. ఇదైతే మన పైపులతో అయితే ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఎందుకంటే మనం పైపులు తీసుకొని ఒకసారి సెట్ చేసినాం అనుకో, ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చినాము, అది వెల్డింగ్ అంతా ఊసిపోయింది. ఈసారి వెల్డింగ్ అయితే వచ్చినాము. ఎప్పుడైనా మేము గుడిసె ఇంటనే తీసేసి మళ్ళీ మా సంగపిట్లో కలర్ వేసి సంగపిట్లో పెట్టేస్తాము. సంగం వల్ల ఇది మన గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే మళ్ళీ తీసి మళ్ళీ ఏమైనా చిన్న రిపేర్లు ఉంటే చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేస్తాము. గుడిసె వేయడం అయితే చాలా ఈజీ. మీ ప్రాసెస్ ఇలా చేసుకోండి. లెంతులన్నీ కాదు, చిన్న మామూలుగా బొంగులు తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. చాలామంది కట్టెలు కడతారు, అది కడతారు. కాకుండా మన తాడులు కట్టకుండా మన చిన్న సలాగా చూసారా, ఇదిగో మేము అట్లా పైపుల కానీ హోళ్ళు పెట్టేసి పట్టీలు పెట్టేసి సలాగలు వైరు మీరు ఏం కట్టకుండా అవి చేసి బెండేసేస్తాం అంతే. లోపల రాడేస్తాము. అలా ఓన్లీ అందులో బెండ్ తీస్తాం అంతే. లోపల పైపులలో సెట్ చేసి లోపల పెట్టేసి సలాకుని చూసారా, సలాక ఇట్లా బెండ్ చేస్తాము. లేకుంటే మన 4 ఇంచ్ బోల్ట్ అయితే వేస్తాము. లేకుంటే ఇలా వైర్ పెట్టేసి బెండ్ అయితే వేస్తాము. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి మీరు కూడా. మీరు కట్టెలు తేవడం కానీ అలాంటి ప్లస్ వెళ్తా కట్టెలు తేవడం కానీ మనకు ఛార్జెస్ అయితే అలా ఎక్కువ అవుతుంది. ప్రతి ఇయర్ మనకు ఏంటంటే వేసినప్పుడల్లా 4000 5000 వాళ్ళకే అవుతాయి. ఒక్కసారి 5000 పెట్టినామనుకో దీనికి మన చిన్న సింపుల్గా గుడిసె అయితే తయారైపోద్ది. గుడిసె అయితే ఈజీగా మనకు తయారవుతుంది. అలాగే వచ్చేసి మనం ఒకసారి పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఎన్ని రోజులకైనా ఉండిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే అర్థమవుతుంది. ఓకేనా? మేమైతే ప్రతి ఇయర్ అయితే ఇంతే చేస్తాము. మేము ఇప్పటికీ 4 years అవుతుందో 5 years అవుతుందో అవి ఇక్కడనే జాయింట్ కొట్టుకుని హోళ్ళు వేసుకుని హోళ్ళు కూడా మేము ఆల్రెడీ ఆటోమేటిక్ మన పైపులు ఉంటాయి కదా, అవి హోల్ చేసి పెట్టేస్తాం. మళ్ళీ డైరెక్ట్ దించేస్తాం. ఓకేనా? కాస్తకి లేపేటప్పుడు జర జాగ్రత్తగా లేపితే సరిపోతుంది. ఎందుకంటే మా వాళ్ళు ఈ ఐడియా కొన్ని దేశాలు పోకుండా వస్తారు కదా, అట్లా వాళ్ళకి ఐడియా లేదు. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఈజీ ప్రాసెస్ అబ్బా. మీరు దీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అవునన్నా నిజమే చాలా బాగుందని చెప్తారు మీరు. ఓకేనా? ఇంత మాకు ఈ లెంతులు అయితే హెవీ వెయిట్ ఉన్నాయి. కాకపోతే మీరు ఏం చేయారంటే చిన్న మన పైపులు అయితే దొరుకుతాయి బయట వెల్డింగ్ వెల్డింగ్ షాపులలో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో పైపులు అయితే చాలా దొరుకుతాయి. మనకి ఎంత హైట్ అవసరం ఉందో అంత హైట్ అయితే దొరుకుతాయి. అవిట్లకు రెడీమేడ్ ఆల్టరేషన్ చేసి పెట్టేసుకోండి.
స్క్రూ ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. చిన్న ఈజీ ప్రాసెస్ దీన్ని అయితే. కాకపోతే మనం గుడిసె ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇదే మేము రెగ్యులర్ ఇదే విధంగా ఇస్తాం కాబట్టి ఇదే విధంగా అయితే ఉంటుంది. మేము మ్యాక్సిమం 13-14 ఫీట్ల వినాయకుని అయితే వేస్తాము, మాకు సరిపోతుంది. రెగ్యులర్ ఒకటే సైజులో వేస్తాం, తక్కువ వేస్తే ఏం కాదు కానీ పెద్దగా అవుతుందేమో. వెడల్పు మన 12 ఫీట్ల వెడల్పు అయితే ఉంటుంది, 12-13 ఫీట్ల వెడల్పు అయితే ఉంటుంది. మాకు వెడల్పు అంత వినాయకుడు అంత వెడల్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న వినాయకులు పెట్టుకుని మన గల్లీలలో పెట్టుకుంటున్నారు, వాళ్ళకైతే సెట్ అవుతుంది. చాలా పెద్ద అయితే సెట్ కాదు, చాలా పెద్దవి కూడా వేసుకోవచ్చు కానీ మన ఎక్కువ మెటీరియల్ అయితే ఎక్కువ అవసరం అంటే చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, అలా పైపులు మేము తీసేసి లోపల భూమిలోకి వేసేసి ఆ పైపులలో అయితే వేసేస్తాం. ఓకేనా. చూడండి, వీడియో మాత్రం చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగుంటుంది. మన ఖర్చు కూడా ఎక్కువ కాదు. మన యూత్ వాళ్ళు కానీ మన గుడి చేయడానికైతే, మండపం వేయడానికైతే రావడానికి చాలా వెనక ముందు అవుతారు. రెడీ అయినాక వచ్చి పాటలు పెట్టుకొని తుంగమంటే ఈజీగా తుంగుతారు, కానీ దాన్ని మేకింగ్ చేయడానికి అయితే రావడానికి చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా. ఇలా చేసుకోండి, మేకింగ్ అయితే ఈజీగా అయిపోతుంది మీకు. ఏం లేదు, ఇలా పెట్టేసి డైరెక్ట్ ఫటాఫట్ స్క్రూ బిగించడమే, లేకుంటే వైర్ తోటి కట్టడం, లేకుంటే ఏదో ఒకటి ఈజీగా అయితే పని ప్రాసెస్ అయితే మనకు గంట లోపలైతే ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. ఓకేనా. చూడండి, మీకైతే నచ్చుతుంది ఖచ్చితంగా. ఇలాంటివి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు, అన్న బాగుంది, చాలా బాగుంది, నెక్స్ట్ మేము కూడా ట్రై చేస్తామని చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత ఈజీగా అయితే అయిపోయింది. ఇక్కడ కొద్దిగా మేము వెల్డింగ్ షాప్కి అయితే వెళ్ళి చూశారు కదా, కొద్దిగా వెల్డింగ్ అయితే కొట్టించుకొచ్చాను. ఎందుకంటే 1 ఇయర్ అక్కడ ఎక్కడో వాడేస్తాం, ఎవరో తీసుకెళ్ళి వాడుకుంటారు, చేస్తారు, విరిగిపోతాయి కాబట్టి ఇది చేస్తాం. ఓకేనా. డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఉంటే మనం వినాయక్ డెకరేషన్ చేయడానికి అయితే చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే లోపల మనకు గుడిసె సెట్ అవుతుంది కాబట్టి లోపల డెకరేషన్ చేయడానికి, మన బట్ట కట్టడానికి కానీ, మన కాషాయం కలర్ బట్ట కట్టడం కానీ, లోపల సీలింగ్ బట్ట కట్టడం కానీ, ఓకేనా. అలాగే వచ్చేసి మన వైరింగ్ డెకరేషన్స్ కానీ చాలా బాగుంటుంది. దేనికైనా ఈజీగా ఉంటుంది. మన పైపుల మీకు ఎక్కేసి ఇది చేసుకోవచ్చు. ఇంకా కట్టెల ద్వారా ఏంటంటే కట్టెలతోటి ఏం చేయలేము, ఇబ్బంది అవుతుంది. ఓకేనా. తీసేటప్పుడు కూడా ఈజీగా తీసేసి పక్కకి పెట్టేసుకోవాలి. దీనికి కలర్ వేసుకొని పెట్టేసుకోవాలి. పైపులకైతే కలర్ వేస్తే వర్షంలో ఉండగానే ఏం కాదు, సెట్ ఉంటుంది, మన ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది అయితే కట్టెలతో చేస్తారు. కట్టెలతో అయితే చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా. కాకపోతే ఇది జర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన పైపులతో వేస్తున్నాం కాబట్టి పైన ఇట్లా కింద కరెంటు మన వైరింగ్ తీసుకునేటప్పుడు మన స్పీకర్స్ పెడతాం కదా, ఆ స్పీకర్స్ పెట్టే స్పేస్లలో, లైటింగ్ పెట్టే స్పేస్లలో మన వైరింగ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం ముందే మనం వినాయక చవితి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇది, ఎందుకంటే ఒక్క దగ్గర వైర్ జాయింట్ అయినా కింద అర్థింగ్ అవుతుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ దగ్గర ఈరోజు మా ప్రతి శనివారం అయితే మా ఊర్లో హనుమాన్ మందిరం వద్ద అన్నసత్రం పెడతారు. ఈరోజు మేము ఇక్కడ ఇది చేస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చి అన్నం తిని అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రతి శనివారం అయితే మా ఊర్లో ఖచ్చితంగా ఇది అన్నసత్రం అయితే పెడతారు. చూడండి, ఆల్రెడీ ఈ గుడి ఇప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్లో కొత్త గుడి కట్టబోతున్నారు దీన్ని అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పాలి విశేషాలు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. నాకైతే నాకు తోచినైతే ఖచ్చితంగా ఇస్తాను. చూశారుగా మొన్న వీడియోలో గౌడ్ షాప్, ఇతనే మా అల్లుడు గౌడ్ షాప్. చాలా మంచిగా కళ్ళు అయితే మంచిగా వస్తాడు. తాగి చూసి ఎంజాయ్ చేయండి. ఇగో మనకేంది హైట్ పైపులు ఫ్రంట్ 2, బ్యాక్ 1, ఇట్లా అడ్డం 2, పైన 1, 3, 4, 5, 6 పైప్ పెద్దవి సరిపోతాయి, 3 చిన్నవి సరిపోతాయి పైపులు అయితే. కింద 2 కట్టుకోవాలి. ఎందుకంటే కట్టుకోకుండా నడుస్తుంది. మన ఏదైనా పెట్టి వైరింగ్కు ఇట్లా తాడు కట్టడానికి కిందికి సపోర్ట్కి అయితే చేసుకోవాలి. మొత్తం కలిసి 12-13 పైపులలో అయితే మన గుడిసె సెట్ అయిపోతుంది. మా గుడిసె వేసిన తర్వాత చూడండి, ఇది ఓన్లీ మనం రాడ్స్ నిలబెట్టి ఓన్లీ తాడు కడతాము. అదే మాత్రం వీడియో అనేది. నెక్స్ట్ డెకరేషన్ వీడియో నెక్స్ట్ చేస్తాను. దానికి డెకరేషన్ ఏ విధంగా వస్తుందో చూడండి. మేము చాలా ఇప్పుడు మేము బట్ట వంకొచ్చి అయితే 5 సంవత్సరాలు అవుతుంది డెకరేషన్ బట్ట. ఇప్పటికి ఖరాబ్ కాలేదు. ఇది ఇట్లా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి చేంజ్ చేస్తామో ఏంటి అనేది అర్థం కాదు. మొత్తం డిఫరెంట్ ఉంటుంది. గుడిసె అయితే చాలా బాగుంటుంది అబ్బా.
మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా నెక్స్ట్ ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. చూస్తున్న పైన ఇగో ఇలా రాడ్లు పెట్టేసి తింపేయడమే, అంతే, ఏముండదు అందులో, ఈజీ ప్రాసెస్. ఓకేనా. బ్యాక్ సైడ్ మన బార్దన్ అటు ఇటు పోకుండా అది పెట్టుకోవాలి. పెట్టే అవసరం లేదు, మన బార్దన్ గురించి అయితే సేఫ్టీ గురించి పెట్టుకోవాలి. మన అలాగే వచ్చేసి డెకరేషన్ బట్ట వస్తుంది చూడు బ్యాక్ సైడు, దాని గురించి వెనకాల కట్టడానికి అయితే సెట్ అవుతుంది. ఇగో ఇలా కింద ఒక రాడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే తాడ్లు వేస్తాం కదా పైకి వెళ్ళి, ఇటు నుంచి తీసుకొని రిటర్న్ వేసుకోవడానికి ఆ తాడ్లు అయితే ఈ రాడ్ అటు సైడ్ ఇటు సైడ్ వేసుకోవాలి. చూసారా, గుడిసె సెట్ అయిపోయింది. ఇంత ఈజీగా ప్రాసెస్. దీని గురించి మనం చాలామంది ఎంతో తనలాడే అవసరం లేదు, పైకి తీసుకొని తిప్పుకుంటా వెళ్తే పని అయితే ఈజీగా అయిపోతుంది. ఆ తాడుతోటే ఎంత లుక్ వస్తుందో గుడిసె చూడండి ఒకసారి, ఏర్పడుతుంది మీకు చూపిస్తాను. ఒక సగం అయిన తర్వాత చూపిస్తాను చూడండి. మిస్ కాకుండా మీరు మాత్రం ఇలానే చేసుకోండి, పెద్ద రిస్క్ అవసరం లేదు. చూడండి ఎంత ఈజీగా అవుతుంది చూసారా. బట్ట కడితే ఎంత డెకరేషన్ వస్తుంది, లుక్ వస్తుంది, మీరే ఒక